కడపలో టీడీపీ మహానాడు సభలు జరుగుతున్నాయి. అయితే ఈ మహానాడులో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం, అదేవిధంగా లోకేష్ బాబు గారు, నారా చంద్రబాబు నాయుడు గారిని డబ్బా కొట్టే పనిలో ఉన్నారే తప్ప మిగతాది ఇంకోటంటే ఏది కనిపించడంలా. డబ్బా కొట్టుకోవడమే తప్ప మేమైతే పథకాలు అమలు చేశాము, రాష్ట్రానికి అభివృద్ధి చేశాము, ఈ 10 నెలల్లో మనం చేసి చూపించాము అనేది అవి చెప్పుకోకుండా లోకేష్ బాబు గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని డబ్బా కొట్టుకోవడమే తప్ప ఒక డబ్బా ప్రోగ్రాం లాగా ఉంది తప్ప మరొకటి లేదని స్పష్టంగా అర్థమైపోయింది. పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు గురించడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద నోటికొచ్చినట్టు ఎలా అంటే అలా మాట్లాడడం అదొక అలవాటు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి పేరు తలుచుకోకుండా పూట గడవదు అంటారు చూసావా, ఆ పని అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు మాట తీయకపోతే ఆ సభ లేదు, ఆ రోజు గడవదు అనే విధంగా తయారైపోయారు. ఇంకో విషయం ఏంటంటే ఈ సంవత్సర కాలంలో ఈ 10 నెలలు, ఈ 11 నెలల్లో పలానా పథకాలు అందించాము, అమ్మఒడి అందించారా, సూపర్ హామీలలో 2 తప్ప ఇంకేం అందించలేకపోయారు. ఇవి అన్నీ చెప్పకుండా ఇవన్నీ పక్కకు పెట్టేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడము, జగన్మోహన్ రెడ్డి గారిని నోటికొచ్చినట్టు మాట్లాడడము, అది మన రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రం నుంచి వచ్చిన కొంతమంది ఎదవలే అనాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన వాళ్ళని ఎవరినైనా సరే ఎదవలని అనడమే. మీ ఏ నాయకుని వాళ్ళని పొగుడుకోవచ్చు, ఏ పార్టీ వాళ్ళని ఎలా అయినా మాట్లాడుకో, కానీ అవతల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎవరు ఊరుకోరు కదా. అందుకని నేనైతే ఎదవ అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని అరే తూరే అంటున్నాడు కాబట్టి ఎదవే అనాల్సి వచ్చింది. అది మన రాష్ట్రంలో కాదు, పక్క రాష్ట్రంలో నుంచి వచ్చిన ఎదవలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్టు. ఒకసారి గతంలో ఒక పొట్టోడు ఉండేవాడు, తెలంగాణ నుంచి వచ్చి మాట్లాడేవాడు. ఇప్పుడు ఈ తొట్టి మొఖమోడేవాడు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పండి, లోకేష్ బాబు గురించి చెప్పండి, తప్పులేదు. కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అరే తీరే అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి వినండి మీరు. కానీ వాడు ఎదవ మంచోడు అనేది మీకు అర్థమైపోయింది. కాకుండా మాట్లాడవద్దు. రాజకీయాల్లో ఓనమాలు రానోళ్ళు కూడా మాట్లాడిండ్రు. నేను ఒకటి చెప్తా, చంద్రబాబు నాయుడు గారిని సీజన్ పొలిటీషియన్ అంటారు. సీజన్ పొలిటీషియన్ అంటే ఏంది? వానాకాలం ఎండాకాలం కాదురా జగన్మోహన్ రెడ్డి, పరిపూర్ణత పొందిన వ్యక్తి. సంక్షేమం అంటే రెడ్డి పరిపూర్ణత పొందిన వ్యక్తి, సంక్షేమం అంటే రెడ్డి పరిపూర్ణత పొందిన వ్యక్తి, సంక్షేమం అంటే ఏంది? వానాకాలం ఎండాకాలం కాదురా జగన్మోహన్ రెడ్డి చూడు మళ్ళీ కాదురా జగన్మోహన్ రెడ్డి పరిపూర్ణత పొందిన వ్యక్తి, సంక్షేమం అంటే తెలిసిన వ్యక్తి, అభివృద్ధి అంటే తెలిసిన వ్యక్తి. అందుకే సీజన్ పొలిటీషియన్ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అందించిన పథకాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన పరిపాలన ఇప్పటి వరకు ఏ నాయకుడు అందించాల. పొగడుకోండి, డబ్బా కొట్టుకోండి, తప్పులేదు, డబ్బా కొట్టిన కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అరే తురి అనడము ఎంతవరకు కరెక్ట్. అది పక్క రాష్ట్రం ఎదవలను తీసుకొచ్చి